ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో బాబా గారి భక్తుడైన హరివినాయక్ సార్టే గారి కోసం మరికొన్ని విషయాలు. ఆ విధంగా మొదటి భార్య చనిపోయిన తర్వాత సాటే గారు బాబా గారు అనుగ్రహంతో మళ్ళీ రెండో వివాహం చేసుకున్నాక ఒక కుమారుడు కలుగుతాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో బాబా గారిని సేవ చేసుకుంటూ ఉంటారు హరివినాయక్ సాటే. అలాంటి వ్యక్తికి షిరిడీలో వ్యతిరేకత ఏర్పడింది. ఎందుకు అంటే సాయి సంస్థానానికి సంబంధించిన స్థానిక సమస్యలలో జోక్యం చేసుకోవడం వలన సాటేకు షిరిడీలో వ్యతిరేకత ఏర్పడింది. ఉపాసనీ బాబాకు ఎలా అయితే వ్యతిరేకత ఉందో సాటేకు కూడా షిరిడీలో వ్యక్తులు ఎందరో వ్యతిరేకతలు అయ్యారు. ఆ వర్గానికి నాయకుడు మహాబలిష్ఠుడు భయంకరుడు అయిన నానావళి. డిసెంబర్ 1915 సంవత్సరంలో సాటేను షిరిడీకి రప్పించారు బాబా. సాయి సూచన మేరకు దక్షిణ భిక్ష సంస్థను ఏర్పాటు చేసి సాటే దానికి అధ్యక్షుడు అయ్యారు. నిత్యం బాబాకు వచ్చే దక్షిణల నుండి కొంత భాగం సేకరించి దానితో షిరిడీ సాయి సంస్థను నిర్వహించడానికి ఈ సంస్థ ఏర్పడింది. ఇది కొంతమంది వ్యక్తులకు నచ్చలేదు. బాబా తమకిచ్చే డబ్బులో కొంత భాగం తీసివేసుకోవడం వారు అస్సలు సహించలేకపోయారు. ఎలాగైనా సాటేను వెళ్ళగొట్టగలిగితే బాబాకు ఆ గ్రామానికి కూడా ఆ పీడ తొలగిపోతుందని నానావళికి నమ్మించారు ఆ వ్యక్తులందరూ కూడా. ఈ కక్షతో బాబా పల్లకీలోని వెండి గుర్రాలను కూడా దొంగలించబడ్డాయి. సాయి సంస్థానానికి అందువలన కలిగిన నష్టానికి సాటే బాధ్యుడిని చేశారు. ఇటువంటి అనేక చిన్న చిన్న అభియోగాలతో అతన్ని వేధించసాగారు. చివరకు జనవరి 1918 సంవత్సరంలో సాటేకు అట్టి విషయాలపై లాయర్ నోటీసులు కూడా ఇప్పించారు. బాబా మాత్రం అతనిని ఓర్పు వహించమని తగు రీతిన వాటిని చట్టరీత్యా సమాధానం ఇవ్వమని చెప్పారు. అతనిని రక్షిస్తానని అభయం ఇచ్చారు. నిజానికి అతడికేమీ జరగలేదు. అయినప్పటికీ గ్రామస్తులు అతనిపై కక్షను మాత్రం వదులుకోలేదు. అంతేకాకుండా నానావళిని అతనిపై రెచ్చగొడుతూనే ఉన్నారు. అతడు ఒకరోజు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకొని సాటే కోసం మసీదు ముంగిట వేచి ఉన్నాడు. ఆ రోజు సాటే ఊరికి వెళ్ళవలసి ఉంది. అతడు బాబా వద్ద సెలవు తీసుకోవడానికి మసీదుకు బయలుదేరిపోతుండగా అక్కడ పొంచి ఉన్న ప్రమాదం గురించి అతని మామగారైన దాదా కేల్కర్ అతన్ని వారిస్తూ కబురు పంపాడు. అందువలన బాబా వద్ద ప్రత్యక్షంగా సెలవు తీసుకోకుండానే మనసులో బాబాకు నమస్కరించుకొని సాటే షిరిడీ విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది. అతడికి మళ్ళీ షిరిడీకి రాలేదు. 1916 సంవత్సరంలో పూణే పరిసర ప్రాంతంలో ఒక గ్రామానికి క్యాంపుకు వెళ్ళినప్పుడు అక్కడ వారు సాటే గారి కోసం గుడారం వేశారు. దానికి ఒక ఉదుంబర వృక్షం క్రింద దానికి ఆనుకునేటట్లు వేసి తాళ్ళు ఆ చెట్టుకు కట్టారు. విషయం సాటే గారికి తెలియదు. అప్పుడు సాటే గారికి ఎన్నో కష్టాలు వచ్చాయి. కారణం తెలుసుకొని వారికి సహాయం చేయమని బాబాను ప్రార్థించారు సాటే. బాబా అప్పుడు సాటే గారి కలలో కనిపించి ఒక బ్రాహ్మణుడి చేత ఆ వృక్షానికి సంప్రోక్షణ చేయించి దాని దగ్గర పాదుకులు దత్త పాదుకులు ప్రతిష్ఠ చేయమని చెప్పారు. సాటే అలానే చేశారు. రోజు పూజ కోసం పూజారిని కూడా నియమించారు. ఒకసారి బాబా సాటే గారి కోసం ఇలా చెప్పారు. సాహెబ్ చాలా అమాయకుడు, నిరాడంబరుడు అన్నారు. ఆయన ఇతరులను తిట్టి కొట్టినా ఎప్పుడూ సాటేను తిట్టలేదు. ఒకసారి మాత్రం ఆయన సాటేను కొడతానని బెదిరించారు. అప్పుడు తప్పు తనదేనని తెలుసుకున్నారు. షిరిడీలో మా ఇంట ధనుర్మాసం చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజుల్లో వారి మామగారితో చిన్న పట్టింపు వచ్చింది. విడిగా ఉంటున్నాం. ఆ వేడుకలకు అందరినీ ఆహ్వానించినా కూడా వారి మామగారైన దాదా కేల్కర్ను మాత్రం పిలవలేదు సాటే. నేను అప్పుడు సాటే గారు బాబాను ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఆయన సాటేపై కోపగించి ఒరేయ్ ఒక కర్ర తీసుకొని రండిరా అన్నారు. అప్పుడు సాటే మౌనంగా నిల్చుని ఉండిపోయారు. మరుక్షణమే ఆయన మనసు మార్చుకొని పర్వాలేదులే నేను వస్తాను అన్నారు. ఆ రోజు సాటే మరొక తప్పు కూడా చేశారు. మార్వాడీలకు వచ్చిన తగువుల్లో మధ్యవర్తిగా చేశారు. బాబాకు అది కూడా నచ్చలేదు.
బాబా చేతుల్లో దెబ్బలు తినని భక్తుడిగా సాటే ఒకరోజు గొప్పలు చెప్పుకుంటూ ఉంటే శ్యామ వారి సమక్షంలోనే బాబాను ఆ విషయం చెప్పి కారణం అడిగారు. అప్పుడు బాబా ఇలా అన్నారు, వాణ్ణి నేను కొట్టవలసిన అవసరం ఏముంది? వాళ్ళ మామ ఉన్నాడుగా అన్నారు నవ్వుతూ. నిజమే, సాటేగారు మామగారు సాటేగారి నుండి మాటిమాటికి డబ్బులు గుంజుతూనే ఉండేవారు. ఆ విషయమే బాబా సూచించారు. బాబా తమ బిడ్డలను ఎప్పుడూ కనిపెట్టుకునే ఉండేవారు. ఒకసారి సాటే తన తలపొగరకు కోపావేశాలతో హింసకు పాల్పడకుండా బాబా రక్షించారు. సాటేగారి మామగారైన దాదా కేల్కరు సాటేగారి చేత షిరిడీ దగ్గర 20 ఎకరాల పొలం కొనిపించారు. కానీ సాటే ఎప్పుడు షిరిడీకి వచ్చినా ఆ భూమి చూడకుండా చేసేవారు దాదా కేల్కర్. భూమి కొన్నట్లు తెలిస్తే బంధువులకు ఎవరైనా అందులో వాటా అడుగుతారేమోనని ఆయన భయం. సాటే మాత్రం ఆ భూమిని చూడాలనే పట్టుదలతో తాత్యా కోతే పాటేల్ నుండి ఎద్దుబండి తెప్పించి తన భార్యను కూడా రమ్మన్నారు. ఆమె మొదట సరే వస్తాను అంది. తర్వాత తన తండ్రి మాటలు విని రానంది. సాటేగారి ఆజ్ఞను ధిక్కరించిందని ఆమెను దండించాలని బండివాడి చెర్నాకోల్ తీసుకొని ఆమెను కొట్టడానికి వెళ్ళారు సాటే. అప్పుడు మేగుడు పరుగున వచ్చి బాబా నిన్ను వెంటనే రమ్మంటున్నారని చెప్పాడు. నేను వెళ్ళేసరికి బాబా ఇలా అన్నారు, ఏమిటి సంగతి? ఏమైంది? నీ భూమి అక్కడే ఉందిగా, చూసేదేమిటి అని గట్టిగా చెప్పారు బాబా. సాటే గారి ప్రవర్తన శ్రేయస్సుల గురించి బాబా ఎంత అప్రమత్తులో అప్పుడు వారికి అర్థమైంది. ఆ విధంగా తన బిడ్డ అయిన సాటే భార్య మీద ఒక దెబ్బ కూడా పడకుండా బాబా ఏ విధంగా ఆపారో చూసారా? ఆ రోజుల్లో స్త్రీలు అందరినీ కూడా బాబా ఎల్లవేళలా రక్షిస్తూనే ఉండేవారు. నిజంగా ఆ రోజు సాటే గారికి వచ్చిన కోపానికి ఆమెను కొట్టేవారు. అయినా కూడా సరిగ్గా సమయానికి మేగుణ్ణి పంపించి ఆమెపై ఒక దెబ్బ కూడా పడకుండా సాయి రక్షించారు. అదే రోజు మొదటిసారి షిరిడీలో ఒక భక్తురాలింటికి వెళ్ళాలనుకున్నారు సాటే. సరిగ్గా అంతకు కొద్ది సమయానికి ముందే బాబా ఒకరి ఇంటి మారుపేరు చెప్పి నీవెప్పుడైనా అక్కడికి వెళ్ళావా అని అడిగారు. సాటేకు అర్థం కాలేదు. అంతటితో బాబా ఆ ప్రస్తావన విడిచిపెట్టారు. తర్వాత సాటే ఆమె ఇంటికి వెళ్ళి మాట్లాడుతుండగా సాటే గారి మెదడులో చెడు తలంపులు రాసాగాయి. అకస్మాత్తుగా బాబా ఆ ఇంటి ముంగిట సాక్షాత్కరించి దగ్గరగా వేసి ఉన్న వాకిలి తలుపు నెట్టి ఎంత పని చేస్తున్నావు అన్నట్లుగా భంగిమ చేసి మాయమయ్యారు. వెంటనే పశ్చాత్తాపం చెంది అక్కడ నుంచి వెళ్ళిపోయారు సాటే. అంతేకాకుండా ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళలేదు. తన బిడ్డలను ఎల్లవేళలా సరైన దారిలో పెడతారు అని అనడానికి మనకి ఇంతకు మించిన నిదర్శనం ఏముంది? బాబా ఎప్పుడు తన బిడ్డలను సరైన మార్గంలో పెడతారు. బాబా ఎన్నడూ ఎవరికి మంత్రోపదేశం చేయలేదు కనుక సాటే కూడా బాబాను ఎప్పుడూ ఏమీ కోరలేదు. ఒక్కొక్కప్పుడు భక్తులు తమను పూజించేలా ప్రోత్సహించేవారు బాబా, మరొకప్పుడు ప్రోత్సహించేవారు కాదు. తమను భక్తులందరూ కలిసి గురు పౌర్ణమి నాడు గురువుగా సమిష్టిగా పూజ చేసుకునే పద్ధతి సాటేగారి చేత, సాటేగారి మామగారైన దాదా కేల్కర్ చేత ప్రారంభించేలా చేశారు బాబా. కానీ శివరాత్రి నాడు సాటే బాబాను శివునిగా భావించి పూజించాలని ప్రయత్నం చేస్తే బాబా అస్సలు అంగీకరించలేదు. ఒక శివరాత్రి నాడు సాయిని మహాదేవునిగా భావించి వారిని ప్రత్యక్షంగా పూజించాలని అనుకున్నారు సాటే. పగలంతా భక్తులతో మసీదు కిటకిటలాడుతూ ఉండేది. నేనొక్కడుగా పూజిద్దామనుకుంటే అవకాశం లేదు. అందువలన బాబాతో బాబా ఈరోజు మిమ్మల్ని ఏకాంతంలో శివునిగా పూజించుకోవాలనుకుంటున్నాను అన్నారు సాటే. అందుకు అనుమతించమని బాబా ఖచ్చితంగా చెప్పారు. నేను మేగుడు ఆలోచించుకొని అర్ధరాత్రి బాబా నిద్రపోయేటప్పుడు రహస్యంగా మసీదుకెళ్ళి కనీసం సాయి పాదస్పర్శ చేత పునీతమైన మసీదు మెట్లపైనైనా పూజిద్దామని నిర్ణయించుకున్నాం.
ఆ సమయానికి మంచి గంధం బిల్వపత్రాలు తీసుకొని మేము చడి చప్పుడు కాకుండా రహస్యంగా మసీదుకు చేరాం. అక్కడ తాత్యా పాటేల్ నిద్రపోకుండా మేల్కొని ఉన్నాడు. అతడు మా ఉద్దేశం గుర్తించి అక్కడ పూజ వంటివి ఏమీ చేయవద్దు, బాబాకు మెలకు వస్తే ఊరుకోరని, కనుక మమ్మల్ని వెళ్ళిపోమని చేతులతోనే సైగలు చేశాడు. అయినా బాబా నిద్రపోతున్నారు గనుక ఇవేమీ గమనించబోరని తలచి తెచ్చిన పూజా ద్రవ్యాలను మసీదు మెట్లపైనైనా ఉంచి వెళ్ళాలని చూశాం. అవి అక్కడ పెట్టి వెనకకు తిరిగామో లేదో సాయి అమాంతంగా నిద్రలేచి ఎవరినీ ఉద్దేశించకుండా తిట్లు కేకలు వేయడం ప్రారంభించారు. సాటే మేగుడు ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు. ఆ కేకలకు ఊరివారంతా నిద్రలేచారు. మసీదు వద్ద ఏం జరిగిందో తెలియక హుటాహుటిగా అందరూ అక్కడికి చేరారు. సాటే మేగుడు బిత్తరపోయి అక్కడే నిల్చుండిపోయారు. వచ్చిన వాళ్ళంతా మసీదు మెట్లపై మేము ఉంచిన గంధం బిల్వపత్రాలు చూసి ఈ గొడవను అర్థం చేసుకున్నారు. అనవసరంగా వారి నిద్ర పాడు చేసినందుకు మమ్మల్ని చివాట్లు పెట్టారు. తమతో చెబితే తాము కూడా సాయిని పూజించుకోవడానికి వచ్చేవాళ్ళం కదా అని అందరూ అన్నారు. మమ్మల్ని ఇద్దరిని వాళ్ళందరూ తిట్టారు. మహాదేవ, ఓ సాయిదేవ, అందరి చేత మాకు మంచి శాస్తి చేయించారు అని అనుకొని మేమిద్దరం వాడకు చేరి శివరాత్రి జాగరణ చేశాము. మరికొన్ని అనుభవాలు సాటే గారి కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. బాబా గారి ఆశీస్సులతో. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.